కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు మండలంలోని మల్లేపల్లి, నార్లపురం, వెంకటాపురం, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార భాగంగా గౌరవనీయులు పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కేఈ శ్యామ్కుమార్ గారికి, సభా అధ్యక్షులైనటువంటి సుబ్బగారి గారికి, వేదికను అలంకరించినటువంటి మిత్రులకు, నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా నాయకుల నమస్కారం. ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి చేయూతనిస్తూ ఒక కేయూ కుటుంబం జిల్లాలో అత్యధిక ప్రధానమైన స్థానంలో మనందరికి కూడా ఒక బీసీలను వెన్నెముకలా చూసి ఒక బడుగు బలిగిన వర్గాలకి అనేకమైన పదవులు ఇస్తూ మనల్ని ఉత్తేజపరుస్తూ జిల్లాలో మీరే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే వారు ఆ కుటుంబంలో మనల్ని అందరినీ ఆదరిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వస్తున్నటువంటి వాస్తవాలు మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని మనం అందరం కూడా గమనిస్తే రాష్ట్రం 2 విభాగాలుగా విడిపోయిన సమక్షంలో ఆయన ఎంతో కష్టంతో మనల్ని ఆదుకుంటూ కష్టకాలంలో మనకు రుణభారం లేకుండా నిత్యావసర ధరలు అందిస్తూ మనకు సానుకూలంగా అందరికి అందుబాటులో ధరలు అందిస్తూ మౌలిక సదుపాయాలను డెవలప్ చేస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి వాస్తవాలు ఉన్నాయి. మనం గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పోల్చి చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎంత లబ్ధి పొందాం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అటన్మరణం జరిగితే మనకు 2 లక్షల రూపాయలు ఆ రోజుట్లో ఇచ్చేవాడు. ఈరోజు 5 లక్షల రూపాయలు సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. చంద్రన్న పెళ్లి కానుక అలాంటివన్నీ పేద కుటుంబాలకు 50,000 నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు చంద్రన్న బీమా, అదే కాకుండా పెళ్లి కానుక, మరి ఇది సంక్రాంతికి ఫ్రీ కానుకలు ఇవ్వడం జరిగింది. బియ్యంగా సంక్రాంతికి కానివ్వండి, క్రిస్మస్కి కానివ్వండి, రంజాన్కి కానివ్వండి, ఇలాంటివన్నీ స్కీమ్స్ ఎన్నో ఇచ్చి మనల్ని ఉత్తేజపరుస్తూ బడుగు బలిగిన వర్గాల వారికి చేయూతనిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గమనించాలి. ఈరోజు జగన్న అనేటువంటి ఒక్క మాట అబద్ధాలు, 100 మాటలు, 199 అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ఎంతవరకు చేస్తున్నాడు? 11 లక్షల కోట్ల రుణాలు తీసుకొని వచ్చి అప్పుల బారిన పెట్టినటువంటి వాస్తవాలు మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి అంతేకాదు ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టోలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మన ప్రజలందరికీ కూడా గ్రామాల్లో తిరిగి మన కార్యకర్తలు, నాయకులు అందరం కూడా విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. 20 లక్షల కంపెనీల ఉద్యోగాల అవకాశాలు ఇస్తానని, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. మన ఇంట్లో విద్యార్థిని పిల్లలు ఎవరైనా ఉండని 15,000 రూపాయల చొప్పున ఒకరొకరికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయల మాదిరిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతన్నలకు అందరికి కూడా పండించకపో 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏదైతే 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దాదాపుగా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, మన పెళ్లి కార్యక్రమాలకు కానీ పోవడానికి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థిని అమ్మాయిలందరూ కూడా ఈరోజు చదువుకున్న ప్రతి మహిళ దాదాపుగా కళలకు సహకారం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యాప్ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారు యాప్ ద్వారా సంతకం చేసినటువంటి వాస్తవాలు మనం చూస్తున్నాం. ఆ యాప్ ద్వారా ఎవరైతే అమ్మాయిలు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు పావుల రుణానికి ఇవ్వడానికి, గెలిచిన వెంటనే నెలకు ఏ బ్యాంకులైనా ఆ కార్డు చూపిస్తే 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అవన్నీ కూడా గమనిస్తున్నాం. అన్నా క్యాంటీన్ అనేకమైనటువంటి మన పేదలకు అన్నమో రామచంద్ర అన్నటువంటి ఆలమటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మనం ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు భోజనం చేసినామంటే మనం అందరం కూడా
మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుంటి గుడ్డి మూగ వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఆయన యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క ప్రభుత్వ తెలుగుదేశం విధానాలన్నీ ముందుకు తీసుకుపోయి గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు మనకందరికి కూడా ఆయన ఏదైతే మన నమ్మకంతో గెలిపించుకున్నామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనకందరికి కూడా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాడు. 68 చెరువులు నింపుకొని వచ్చాడు. 260 కోట్లు తీసుకొని వచ్చి అనేకమైనటువంటి నీరు చెట్టు కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచి మరి ఈ రోజు ఎక్కడ బోరేసినా పశుపక్షాదులకు నీళ్లు రావాలన్నా ఎక్కడ బోర్లేసినా కూడా ఈ రోజు పశుపక్షాదులన్నీ కూడా నీళ్లు తాగుతా ఉన్నాయి. అంటే రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, వీటన్నిటిని కూడా ఆయన పెద్ద ఆయన గారు తీసుకుని రావడం జరిగింది. అదే అడుగుజాడలో తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా కేఈ శ్యామ్ కుమార్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ రోజుట్లోనే మనకు బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే చేయూతనిచ్చి ఏదైతే నమ్మకంతో గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికి కూడా న్యాయం చేసే విధంగా లోన్ల విషయాలైతేనేమి, విద్య విషయాలైతేనేమి, ఈరోజు బాలయోగి జ్యోతిరావు పులే ఈ 2 హాస్టళ్లు, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, 4 మండలాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికి కూడా మనకు విద్యను అందించి ప్రారంభం చేసినటువంటి కేఈ శ్యామ్ కుమార్ గారిని మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తండ్రి గారు ఆశయాలకు సంబంధిత అధికారులతో మాట్లాడి కృష్ణగిరి, వెందుర్తి, ప్యాపిలి, డోన్ ఈ 4 మండలాల విద్యార్థిని తల్లిదండ్రులందరూ వచ్చి మన గ్రామంలో వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్ లో ఆ యొక్క స్కూళ్లను ఏర్పాటు చేసినారంటే ఎవరూ చేయలేని పని ఈ రోజు కేఈ కుటుంబం చేసుకొని వచ్చిందనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకి శ్యామ్ కుమార్ గారు తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి స్వతంత్రంగా ఈ రోజు సభాధ్యక్షులు సుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే పల్లెపల్లె ప్రజలందరికీ నమస్కారాలు చెప్తూ, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు చెప్తూ, మరి ఈరోజు సభకు వచ్చాము, ప్రచార రథం పైన వచ్చాము. ముందు సైకిల్ తొక్కుకుంటూ వచ్చినాము. ఆ రోజుల్లో మీరు అందరూ బాధలు చెప్పినారు, పైప్ లైన్ల గురించి చెప్పినారు, రోడ్ల గురించి చెప్పినారు, సిమెంట్ రోడ్ల గురించి చెప్పినారు. మరి ఆ రోజులో ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూ రావడం జరిగింది. అదే మామూలుగా రోడ్లు, నీళ్ళ పైప్ లైన్లు అన్నే కాకుండా ప్రతి ఒక్కరికి ఊర్లో ఉండే వాళ్ళకి మర్యాద అనేది ఒకటి మనం కలిగించడం జరిగింది. ఎవరు ముందర మీరు చేతులు కట్టుకొని మాకు ఈ పని కావాలా, మాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పి అడగకుండా మీరంతకు మీరే ఎంఆర్ఓ ఆఫీస్లోకి, ఎండిఓ ఆఫీస్లోకి వచ్చి మీది ఏమన్నా పని ఉన్నా కానీ మీరు పని కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి పోయేటట్లా మర్యాద కల్పించే కాలము తెలుగుదేశం కాలం. మరి ఈ రోజుల్లో మీరందరూ కూడా ఆలోచించాలా, మనది ఏదన్నా పని జరగాలంటే పోయి ఒక ఇంటి ముందర మనం చెప్పులు వదిలిపెట్టుకొని చేతులు కట్టుకొని నాయనా మాది పని చేసి పెట్టు అని చెప్పి ప్రాధాన్యపడితేనే పనులు జరుగుతున్నాయి. మరి వాళ్ళ ఇంటికాడికి పోయి పని చేయించుకోవడం కరెక్టా, లేకపోతే వాళ్ళు మన ఇంటికాడికి వచ్చి పని చేయడము కరెక్టా అని మీరందరూ కూడా చాలా ఆలోచించాల. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మనకి 5 ఏళ్ల ప్రణాళికలో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ బిందెలు మోయకూడదు, ఈ కట్టెలు పొయ్యి పెట్టుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి పైప్ లైన్ వేసి కుళాయి వదులుతామని చెప్పి లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి కట్టెల పొయ్యిలు పెట్టుకొని ఆ పొగకి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పి ఆ కట్టెల పొయ్యిలు పక్కన పెట్టి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళ ఇంట్లో ఉంటే తల్లిదండ్రికి బరువు అవుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా 1500 పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. మరి ఇంత మంచి ప్రోగ్రాంలు తీసుకొని వస్తున్నారు. ఆయన సొంతంగా ఆయన ఆలోచించుకొని ఆయన కోసం ఏమి పెట్టుకోవడం లేదు, ఏదున్నా కానీ మన కోసం, మన ప్రజల కోసం, మన తెలుగు ఆత్మ గౌరవం కోసం చేస్తున్నారని అందరికీ మనవి చేస్తున్నారు. మరి మనం హైవేకి ఇంత దగ్గర ఉన్నాం, మనకి ఇండస్ట్రీలు అనేవి రావు, మనకి ఏమడిగినా కానీ ఏదన్నా ఉన్నా కానీ కర్నూలుకు పోతాయి, లేకపోతే డోర్కి పోతాయి. ఆ రెండింటి మధ్యలో ఉన్న మన వెల్దుర్తికి కూడా ఏమి ఎప్పుడు రాలేదని చాలా ఆలోచించడం జరిగింది. మరి రాబోయే కాలంలో
మనం ఇక్కడికి ఉత్త సాగునీరు తాగునీరే కాకుండా యువతకి ఉద్యోగాల కోసం మనము ప్రాధాన్యపడి మనము ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి ఆ యువతకి తాగుడికి బానిస కాకుండా ఈ గంజాయి మత్తుకి బానిస కాకుండా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఒక ఆలోచనలో మేము ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఫార్మా కంపెనీస్ వస్తాయి. ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే ఒక్కొక్క కంపెనీలో 2,000 to 3,000 ఉద్యోగాలు మన యువతకి రావడం జరుగుతుంది. మరి ఉద్యోగాలు తీసుకొని మన కాలు పైన మనము బతకడం కరెక్టా, లేకపోతే ఎవరో అక్కడ ఉన్న వాళ్ళలో కూర్చొని బటన్ ఎత్తితే డబ్బులు పడతాయని చెప్పి ఆ డబ్బుల కోసం ఆశపడ్డాము కరెక్టా? మీరందరూ కూడా బాగా ఆలోచించాల. మరి 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, మీరు 5 ఏళ్ళుగా ఆయన బయటికి రాలేదు. మరి ఇప్పుడు సిద్ధం అనుకుంటా ఒక బస్సు పెట్టుకొని రావడం జరిగింది. మరి ఎవరో మందు బాబు ఈయన మందు రేట్లు పెంచినాడని చెప్పి ఒక గులకరాయి చెప్పి ఇసుని కొడితే ఆ ప్లాస్టర్ ఇప్పుడు దాకా కూడా పెట్టుకొని నన్ను కొట్టినారు, నన్ను ఆ పైన మారణ హత్య చేయడానికి వచ్చినారు అని చెప్పి దొంగ ఏడుపులు వేసుకుంటూ తిరుగుతున్నారు. బాగా ఆలోచించండి, గులకరాయితో ఎవరన్నా ఎప్పుడన్నా చచ్చిపోయినారా మీరు అందరూ ఆలోచించి చెప్పాలి. మరి అరే ఆయన డ్రామాలకి ఎవరు లొంగకండి, ఆయన డ్రామాలు చేస్తూనే పోయారు. ఆయన ఇంట్లో ఆయన బాబాయ్ గారిని గొడ్డలతో నరికితే ఆయన బయటకు వచ్చి మా బాబాయ్ గారు హార్ట్ అటాక్ తో చచ్చిపోయినారని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజం తయారవుతుంది అని చెప్పి ఒక చిన్న మంత్రం నేర్చుకొని ఆ అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు చూపించడం జరుగుతుంది. మీ అందరూ కూడా బాగా ఆలోచించాలా. మన యువతని చూస్తున్నారు మీరు. ఆ కాలంలో మనకి ఇసుక ఫ్రీగా వస్తుండేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. మనం ఇల్లులు కట్టించుకోవాలన్నా ఏం కట్టించుకోవాలన్నా చెప్పి మన బండి మనం వేసుకొని పోయి ఇసుక వేసుకొని వచ్చి మన ఇల్లులు మనం కట్టుకుంటుంది. మరి ఈ కాలంలో మేమందరూ ఆలోచించాలా. ఇసుక కావాలంటే మనం పర్మిషన్లు తీసుకోవాలా, పోయి వాళ్ళైతే ఎక్కడైతే ఇసుక పెడతారో ఆడ నుంచి మోసుకొని వచ్చి వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలా, డబ్బులు కట్టాలా. ఒక చిన్న ట్రాక్టర్ కి 20,000 30,000 రూపాయలు కట్టి మనం ఇల్లును కట్టించుకోవాలంటే సాధ్యమైన పనులు మేమందరిని అడుగుతున్నాం. మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ ఇస్తారు, గ్యాస్ ఫ్రీ ఇస్తారు, 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు, ముసలి వాళ్ళకి 1,000 రూపాయలు ఇంకా పెన్షన్ పెంచుతున్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఒక వృత్తి రూపంలో వాళ్ళకి కూడా 3,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని మనం స్కూల్ పంపించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వాళ్ళందరూ కూడా తల్లికి వందనం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నా గానీ ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కాలంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ నవరత్నాలలో ఏది కూడా కరెక్ట్ గా పని చేయలేదు. ఆ రోజు ఏమన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన తిరిగి చూసుకొని ఒక్కరికి ఇస్తాను, ఒక్కరికే డబ్బులు ఇవ్వగలిగేంత ఉన్నాయి మన కాడ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తారు, ఆడవాళ్ళకి డబ్బులు వస్తాయి, పెన్షన్లు కరెక్ట్ టైంలో వస్తాయి, బియ్యం ఇంటికి తెచ్చిస్తారు. మరి మీ అందరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో ఎంపీ అభ్యర్థి పంచలింగల నాగరాజు గారు సోదరుడు మంచి వ్యక్తి, ఆల్రెడీ ఎంపీపీ పదవి అనుభవించాడు. ఆయనకి ప్రజలని ఎట్లా ఆకట్టుకోవాలా, ప్రజలకి ఎట్లా సేవ చేయాలని కేఈ శ్యామ్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన వెల్లుట్టి మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు బలరాం గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మెల్లపల్లి గ్రామానికి ప్రచారం నిమిత్తం రావడం జరిగింది. ఈ గ్రామానికి మన పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ మెల్లపల్లి గ్రామ ప్రజలు ఒకటే గమనించాలా, ఎందుకంటే మీరు 30-40 సంవత్సరాల నుంచి మీరు వంకలు వస్తే వాగులు వస్తే
2-3 రోజులు ఈ ఊరు నుంచి రాలేని పరిస్థితిలో ఉండేది. ఆ విషయం మన కేఈ కృష్ణమూర్తిగా ఆ రోజు మీకు ఎంపీటీసీగా మా భార్య పోటీ చేసినప్పుడు ఈ ఊరి గ్రామ ప్రజలంతా అడిగితే మేము కంపల్సరీ రోడ్డు వేపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి అన్న గారికి చెప్పి మనం గెలిచిన వెంటనే రోడ్డు వేపిస్తామని చెప్పినాము అన్న అంటే సరే ఫస్ట్ మన నెల్లబెల్ల గ్రామానికి ప్లాస్టిక్ రోడ్డే శాంక్షన్ చేసి వేయడం జరిగింది ఘనత మన కృష్ణమూర్తి అన్నది. అదేవిధంగా అదొకటే కాదు 30 ఏళ్ళ నుంచి మీ ఊరికి నీళ్ళు అనేది రావడం లేదు. ఆ విషయం కూడా చెప్తే ఎంపడే 4 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ ఎల్లమ్మ కాట నుంచి కొత్త పైప్ లైన్ పాతది తీసేపించి కొత్త పైప్ లైన్ తెచ్చి మీకు నీళ్లు తెప్పియడం జరిగింది. కొంతమంది నీళ్లు రాకూడదని పైపులలో ఆ రోజు బట్టలు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేసినారు. ఎందుకంటే మేము అందరం ఎందుకు సరివి అంటే ఇక్కడే ఏమో చేస్తున్నారు సుబ్రహ్మణ్యం, ఇది అర్థం కావడం లేదు. దీన్ని రాత్రి మనం దీన్ని చేయాలి ఏదో దీన్ని, లేకుంటే బొంచకపోతే పైపులలో ఏదో అడ్డం వేస్తున్నారు, పైపులు పలుగుతున్నాయి అన్నారు. అంటే ఒక్క రోజు అంతా పైపులు అంపడి ఉండి ఒకటే రోజు వేసి ఎక్కడ బట్టలు చెక్కినారు. ఆ రోజు ఈ ఊరికి నీళ్ళు రాకూడదనే ఉద్దేశం, పల్లిపోలనే ఉద్దేశం, ఆ పని కూడా ఉండి చేపించి నా ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం చేసుకుంది. అదేవిధంగా మీరు ఈ గ్రామ ప్రజలు ఒకటే నేను కోరుకుంటున్నా, గతంలో మీ ఇంటికి ఎవరు కానీ ఇసుక తెచ్చుకునే ఎవరేం పలకరించేతోళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఎద్దల బండి కట్టుకొని ఇసుక తోలని అంటే కూడా తోలని చేయడం లేదు. మీరు గ్రామ ప్రజలు గమనించాలా, ఈ పెత్తనాదారుల పెత్తనం ఉండకూడదు. ఇంత ముందుకు ఎట్లా ఉండేదే, మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఆ పెత్తనం ఉంటుంది. అయ్యా ఈ ఊర్లో మీకు బియ్యం బండి ఇంటింటికి వచ్చి బియ్యం ఇయ్యాలా, ఎప్పుడైనా ఒక్కరోజు వచ్చింది ఇంట్లోకి బియ్యం ఇచ్చినారా అని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. కాబట్టి మీరు అమ్మలారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఎక్కడ ఏ కొట్లాటలు ఉండవు, ఏ ఉండవు, అభివృద్ధి ఉంటుంది. మీకు కంపల్సరీ ఈ ఊరికి ఏం కావాలన్నా ఆ రోజు ఎక్కడే కానీ ప్రతి రోడ్డు వేయించినాం. ఈ ఊరికి ఎక్కడే కానీ సిమెంట్ రోడ్డు ఖాళీ లేకుండా వేసినాం. ఒక వీధి మాత్రం మీరు తిరునాళ్ళ జరుపుకుంటారనే ఉద్దేశంతో ఆడ తారేస్తే బండ లాగిచ్చేది ఇబ్బంది అవుతుందని అంటే ఆడొక్కసారి అయిపోయలేదు, కానీ ఈ ఊరంతా సిమెంట్ రోడ్లు వేపించినాం. దయచేసి మీరు రేపు 13వ తారీఖు మన కేఈ శ్యాంబాబు గారికి ఒక ఓటు, మన ఎంపీ గుర్తు అయిన నాగరాజు గారికి ఒక ఓటు వేసి గెలిపించాలని మీకు దయచేసి చేతులెత్తి ముక్కి చెప్పుతున్నా. మీ గుర్తు మీరు ధైర్యంగా వేసుకోండి. మీకు అండదండ మన శ్యాంబాబు ఉంటాడు, మేము ఇక్కడనే పక్కన ఉంటాం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓటు మీరు సైకిల్ కేసి ఘన విజయం గెలిపిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటా. అదేవిధంగా మీకు ఇంకో ట్యాంక్, నీళ్ళ ట్యాంక్ మన గవర్నమెంట్ వస్తేనే ఇంకో నీళ్ళ ట్యాంక్ కూడా పెట్టించి ఇంటింటికి నీళ్ళ కొలాయి వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన పెద్దలు